దేవుని కృపగలిగిన నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఉంచాలని, మీ యొక్క కుటుంబాలను క్షేమంగా ఉంచాలని మేము అనిత్యం ప్రార్థన చేస్తున్నాం. వాక్యం లేకుండా ఈ లోకంలో జీవించడం అనేది అసాధ్యం అండి. వాక్యమే మన జీవితానికి మూలం. వాక్యమే ప్రతిరోజును మనల్ని నడిపిస్తుంది. కాబట్టి లేఖనాలు విందాం, వాక్యాన్ని విందాం శ్రద్ధగా. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన ఈ వాక్యాన్ని మనం చూద్దాము. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనము. Psalms chapter 3 verse 6. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. I will not fear though tens of thousands assails me on every side. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తుడు అయినటువంటి దావీదు రాసిన ఈ కీర్తన ఈరోజు మనలో చాలా ధైర్యాన్ని నింపుతుందండి. దావీదు అంటున్నాడు, 10,000 పీపుల్, 10,000 మంది ఒక్కసారే నా పైకి వచ్చినా కానీ, నన్ను చుట్టుముట్టినా కానీ నేను భయపడను. దావీదు భయపడకపోవటానికి కారణం ఏంటి? దావీదులో ఎందుకు ఆ ఫియర్ లేదు? దావీదు ఎందుకు భయపడట్లేదు? దావీదు గొప్పోడనా? దావీదు గొలియాతుని చంపేశాడనా? దావీదు సింహాన్ని ఎలుగుబంటిని చంపానన్న గర్వంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే కాదండి. దావీదు నేను భయపడను అనడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే తనతో పాటు తాను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీతో పాటు కూడా నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నీవు కూడా ఇదే మాటను చెప్పగలుగుతావు. ఈ రోజున బహుశా నీ మీదికి అనారోగ్య సమస్యలు ఒక్కసారిగా దండెత్తుతున్నాయేమో, కుటుంబంలోని గొడవలు ఒక్కసారిగా నీ మీద పడిపోతున్నాయేమో, లేదా నీవు అనుకోని ప్రతికూలమైన పరిస్థితుల్లో, అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మరి ఏ విషయంలోనైనా ఒకేసారి నీ పైకి బహుశా సమస్యలు వస్తుంటే నువ్వు వాటిని చూసి భయపడుతున్నావేమో. ఒక సమస్య వస్తే ఎదుర్కోగలం, 2 సమస్యలు వస్తే సరే ప్రయత్నించగలం, కానీ ఒకేసారి చాలా సమస్యలు ఒక మనిషి మీదికి వచ్చినప్పుడు లేదా దండెత్తినప్పుడు, ఇక్కడ ఈ మాట రాయబడింది, దండెత్తినప్పుడు అనే మాట. అనగా ఏదో కూల్గా రావట్లేదట. సరే నేను వస్తున్నాను, ఒక గంట తర్వాత నీ దగ్గరకు వచ్చి నీ పని చెప్తాను, లేదా ఇంకొక రోజు నెక్స్ట్ డే వచ్చి నీ మీద పడతాను అనే సమస్య చెప్పట్లేదట. ఇట్ ఈజ్ కమ్మింగ్ ఫోర్స్ఫుల్లీ. అంటే ఒక యుద్ధానికి ఒక రాజ్యం, ఒక సైన్యం ఎలా అయితే దండెత్తి వస్తుందో, ఎలా అయితే మేము గెలవాలి అనే ఆశతో ఒక సైన్యం వస్తుందో, ఆ విధంగా సమస్యలు వస్తున్నప్పుడు ఎవరికైనా భయమే అవుతుంది. కానీ నీవు భయపడాల్సిన అవసరం లేదు. అవును, నీ మాట వింటుంది, నిజమే, నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నీతో పాటు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నీతో పాటు నిన్ను సృజించిన దేవుడు ఉన్నాడు. ఆయన నీతో ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక పిల్లవాడు చీకట్లో రాత్రిపూట ప్రయాణించాల్సి వచ్చింది. అతను చిన్న పిల్లవాడు ఒక్కడే వెళ్తూ ఉండగా తనకి ఏమైంది? భయమైంది. ఏమవుతుందో తెలియక ఆ రాత్రిన భయంతో నడుస్తూ ఉన్నాడు. అఫ్కోర్స్ ఒక్కడిగా ఉంటే ఎవరికైనా భయం అవుతుంది. కానీ ఎప్పుడైతే వెనక నుంచి ఒక హస్తం వచ్చి తన భుజం మీద వేసి పద అన్నప్పుడు ఆ కుర్రవాళ్ళలో భయం లేదు. ఆ హస్తం ఎవరిది అంటే తన తండ్రిది. హల్లెలూయా. ఈరోజు నీ తండ్రి అయిన దేవుడు, నిన్ను సృజించిన దేవుడు, నీ సృష్టికర్త నీతో ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. 10,000 మంది ఎలా అయితే దావీదు మీదకి వస్తే భయపడను అంటున్నాడో, నీ మీదికి 100 మంది వచ్చినా, శత్రువులు వచ్చినా, బాధలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా భయపడకు. ఎందుకంటే నీతో పాటు దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. కాబట్టి భయపడకు.
ధైర్యంగా ఉండు. ప్రార్థించుకుందాం. అద్వితీయుడ స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు తండ్రి దేనిని బట్టి అయితే భయపడుతున్నారో, ఏ సమస్యలు వారిపైన దండెత్తి వస్తున్నాయో నాయన మీ వైపు చూస్తూ ప్రార్థన ఈ సమయంలో చేస్తుండగా అయ్యా వాటి నుంచి రక్షిస్తావు అనే భరోసా ఈ యొక్క లేఖనం ద్వారా మీరు సెలవిచ్చారు. వారిని ధైర్యపరిచారు. అందును బట్టి స్తోత్రాలు. వారికి ఉన్న ఆర్థిక అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి, అప్పుల నుంచి విడిపించండి, సహాయము దయచేయండి. ఈ రోజున ప్రతి విషయంలో ప్రతి ఒక్క బిడ్డకు మీరే తోడై ఉండి కాపాడమని, రక్షించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.